నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైంది. గవర్నర్ గారి యొక్క ప్రసంగం కూడా ఉంది. అది ఈ ప్రసంగంలోనే అమరావతి రాజధాని అని చెప్పేసి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మాట విన్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చించేశాడు కదా, కాగితాలు చించేసి ఇసిరేసాడు కదా, అదే రియాక్షన్. మామూలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, తిరుపతి లడ్డు మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ పైకి చెప్పే కారణాలు. కానీ జగన్మోహన్ రెడ్డి మనసులో ఈ గవర్నర్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతున్నది అని ప్రకటించాడో అది జగన్మోహన్ రెడ్డికి చాలా బాధ కలిగించి ఉంటుంది. ఎందుకు అంటే అమరావతిలో రాజధాని కట్టడాన్ని ఏమాత్రం సహించకుండా, అసలు ఏమాత్రం దాని మీద ఒక దృష్టి సారించకుండా కేవలం కక్షపూరితంగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డికి రాజధాని అమరావతి అని అసెంబ్లీ కౌన్సిల్ సభ్యుల మధ్యలో గవర్నరు తన ప్రసంగంలో చెప్పటం అంటే ఎట్లా ఉంటుంది, ఏ రీతిలో ఉంటుంది? తను అధికారంలో ఉన్నంత కాలం, ముఖ్యమంత్రిగా వెలగబెట్టినంత కాలం అమరావతిని అసలు మామూలుగా కాదు, ఏదైనా ఒక వ్యక్తి మీద కక్ష ఉంటే ఏదో 2 దెబ్బలేస్తారు, ఏదో కొడతారు, తిడతారు, వదిలేస్తారు. ఇంకా బాగా కక్ష ఉంటే అని కత్తితో పొడుస్తారు. ఇంకా బాగా కక్ష, రాయలసీమలో ముఠా తగాదాలు ఇదివరకు ఉండేవి, ఇప్పుడు లేవు. ముఠా తగాదాలు, ముఠా కక్షలు ఉంటే చంపేస్తారు, బాంబులేసి చంపేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపకుండా, బతికించకుండా, ఆహారం పెట్టకుండా, మంచినీళ్లు కూడా ఇవ్వకుండా, బట్టలు అన్ని ఒలుచుకొని ఎండకి వానకి చలికి అలా నిలబెట్టి శుష్కించిపోయేలాగా చేసి రకరకాలుగా మానసిక క్షోభకు కూడా గురి చేసి అమరావతి కన్నీరు పెట్టుకొని, కన్నీరు ఏడ్చి కన్నీరు కూడా ఇంకిపోయేలాగా చేశాడు. ఇంత దారుణమైన ట్రీట్మెంట్. మామూలుగా కక్ష సాధించేవాడు లేదు, ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉన్నవాడు ఒక్కసారి ఏదో బాంబులు వేసే కత్తులతో చంపేవతలు పడేస్తాడు. అట్లా కాకుండా టార్చర్ పెట్టి ఒక వ్యవస్థని కిల్ చేసే పని చేయటం అంటే అది మామూలు మనుషులు చేయలేరు. కరుడుగట్టిన నేర మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అమరావతి రాజధానికి రైతులు భూములు ఇచ్చినప్పుడు రైతులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ అంటే రద్దు చెయ్యలేని ఒప్పందం జరిగింది. రద్దు చెయ్యలేని ఒప్పందాన్ని చేసిన గొప్ప వ్యక్తి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆయన మరి ఎట్లా ఆలోచించాడో, ఎంత దూరదృష్టితోటి ఆలోచించాడో మనకి తెలియదు. కానీ రైతులతోటి ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ చేసుకోవటం అనేది ఆ రోజున ఎవ్వడూ కూడా గమనించలేదు. రైతులు గమనించలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించలేదు. ఆ తర్వాత న్యాయస్థానం చెప్పింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చెప్పింది, ఇవి రద్దు చేయలేని చట్టమయ్యా, ఇది ఏకపక్షంగా ఒకవైపు నుంచి రద్దు చేసే చట్టం కాదు, ఇది ఉభయులకి అంగీకారం ఉండాలి. అంతే తప్ప ఏకపక్షంగా ప్రభుత్వం ఎంత బలమైనదైనా సరే నువ్వు ఈ చట్టాన్ని రద్దు చేయజాలవు అని చెప్పింది హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన ఆ మ్యాండమస్ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. నథింగ్ డూయింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చెప్పింది న్యాయబద్ధమైన తీర్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత సిఆర్డిఏ చట్టాన్ని ఏ చేతులతో అయితే రద్దు చేశాడో, ఏ నోటితో అయితే వ్యతిరేకించాడో, అదే చేతులతో అదే నోటితోటి మళ్ళీ సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మేము మళ్ళీ 3 రాజధానులు కాదులేండి అన్నాడు. అంటే ఇవన్నీ చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే ఈరోజు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాలా స్పష్టంగా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సవరిస్తున్నది. అమరావతి ఏకైక రాజధానిగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నది అని స్పష్టంగా చెప్పటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆనందం కలిగిస్తుంది, ఒక్క వ్యక్తికి తప్ప. ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
అమరావతి మీద ఎందుకు కక్ష పెంచుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అమరావతిలో కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం తప్పు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఈ రోజుకి మీరు వెళ్ళి చూసినా కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ మంది రెడ్లు ఉన్నారు. ఆ తర్వాత దళితులు ఉన్నారు. దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కూడా వాళ్ళు ప్రభుత్వానికి అప్పగిచ్చారు రాజధాని నిర్మాణానికి. ఇవన్నీ అసలు అసైన్మెంట్ ల్యాండ్స్కి వాటికి బదులు ఎట్లా ఇవ్వాలా అని చెప్పి ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. అంటే ఎంతమంది దళితులు ఒకళ్ళో ఇద్దరు అనుకో, వాళ్ళిద్దరిని సెటిల్ చేయటం ఈజీ. కానీ ఇంతమంది దళితులు భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి న్యాయపరంగా సెటిల్ చేయాలి కాబట్టి టైం తీసుకున్నది. మొత్తం సెటిల్మెంట్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి పేడ కళ్ళలాగా దాపరించిన 5 సంవత్సరాలు గనక ఆ గ్యాప్ వచ్చి ఉండకపోతే ఈ పాటికి అమరావతి మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్ లాగా మారిపోయి ఉండేది, ఎప్పుడో మారిపోయి ఉండేది. మధ్యలో వచ్చి ఈ కక్ష కార్పణ్యాలతోటి అమరావతి మల్లిని శుష్కించిపోయేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఈ రోజున పునర్వైభవం వస్తున్నది. ఆల్రెడీ వచ్చేసింది. సమస్యలు తీరుతున్నాయి. మొత్తం రైతుల్ని రెచ్చగొట్టడానికి, రైతుల సమస్యలు తీరటం లేదు అని చెప్పి చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఇండైరెక్ట్గా సోషల్ మీడియాలో ఎంతమందితోటి ప్రచారం చేయించాడు. ఎంతోమందితోటి ప్రచారం చేయించాడు. అధికారంలో ఉన్నప్పుడు అయితే కేసులు పెట్టించాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆ మంగళగిరిలో ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని. ఒక్క కంప్లైంట్ ఇవ్వండి, మమ్మల్ని బెదిరించారని చెప్పి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి అని ఊరూరు ఇంటింటికి తిరిగి బతిమలాడుకున్నాడు. మమ్మల్ని ప్రభుత్వం బలవంతం చేయలేదు, మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చామనే ప్రతి రైతు చెప్పాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక తప్పుడు కేసులు పెట్టారు. అంటే ఇంత బలవంతంగా, ఇంత రాక్షసంగా ఒక ప్రాంతంలో ఉన్న రైతుల్ని, అత్యధికంగా ఉన్న రెడ్లని, దళితుల్ని, వీళ్ళని హింసించే కార్యక్రమాన్ని ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి? అసలు కారణం లేదు. ఇంత కక్ష ఎందుకు పట్టాడు? మొత్తం కారణం కూడా లేదు. కక్ష, అంతే, కక్ష. అమరావతి నాశనం అయిపోవాలి, అంతే, ఒకటే మాట. ఎందుకు నాశనం అవ్వాలయ్యా? రాష్ట్ర రాజధాని కదా, రాష్ట్ర రాజధానిగా మనం చూసుకుంటున్నాం కదా. అంటే దానికి సమాధానం లేదు. నో, అమరావతి నాశనం కావాల్సిందే అని చెప్పాడు. 3 రాజధానులు అన్నావు. పోనీ 3 రాజధానులు అని చెప్పిన నువ్వు నీ నోటితోటే నువ్వు చెప్పావు కదా, ఏమన్నా చేసావా? 3 రాజధానులు నా కళ, నా ఇది సౌత్ ఆఫ్రికాలో ఉన్నది. సౌత్ ఆఫ్రికాలో ఉంది 2 రాజధానులే, 3 లేవు అక్కడ. ఏదో తప్పు తెలియక చెప్పాడు అనుకుందాం. పోనీ 3 రాజధానులకు సంబంధించి ఒక్క నిర్ణయం, అంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి, నీ దగ్గర లేవు, నువ్వు ఉన్నప్పుడు గవర్నమెంట్ దివాలా ఎత్తింది కాబట్టి నువ్వేం చేయలేవు. ఒక పైసా ఖర్చు పెట్టావా? పోనీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైనా ఇచ్చావా? పోనీ అమరావతి నుంచి మొత్తం ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ విశాఖపట్నం తీసుకెళ్లాలని చెప్పి కనీసం రిటర్న్ ఆర్డర్ ఇవ్వగలిగేవా? రిటర్న్ ఆర్డర్ ఉద్యోగస్తులకి, అక్కడ ఉన్న అమరావతి సచివాలయంలో పనిచేసే వాళ్ళకి ఈ కొంతమంది బ్రోకర్లు ఉన్నారు. అంటే ఉద్యోగ సంఘాల నాయకులు అని ఆనాడు చెప్పుకున్న బ్రోకర్లు. ఆ బ్రోకర్లు వెళ్ళి వీళ్ళని బెదిరించేవాళ్ళు. మీరు అమరావతిలో ఖాళీ చేసి విశాఖపట్నం పోవాలి అని చెప్పేవాళ్ళు. హెచ్ఓడీలను కూడా బెదిరించారు. వాళ్ళు, అయ్యా మాకు ఆర్డర్స్ ఇప్పించండి, లిఖితపూర్వకంగా మాకు ఆర్డర్స్ ఇప్పించండి, మేము వెళ్ళిపోతాము అంటే ఆర్డర్స్ లేవేం లేవు, నువ్వు వైజాగ్ వెళ్లాల్సిందే అని చెప్పారు ఈ బ్రోకర్ నాయకులు. అంటే నాయకులు అనాల్సి వస్తున్నది బ్రోకర్లను. అంటే నువ్వు అమరావతి సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తుల్ని విశాఖపట్నం తీసుకెళ్లే ఆర్డర్ కూడా ఇవ్వలేకపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి. ఎంత అసమర్థత! నీ ప్రభుత్వోద్యోగులకి నువ్వు ధైర్యంగా చెప్పలేకపోయావు, రేపటి నుంచి వైజాగ్ రాజధాని మీరందరూ అక్కడికి రావాలని రిటర్న్ ఆర్డర్స్ ఎందుకు ఇవ్వలేకపోయావు? అంటే నీ వైపు ధర్మం లేదు, నీ వైపు న్యాయం లేదు, నీ వైపు చట్టం లేదు, నీ వైపు ఏమీ లేదు. నీ వైపు ఉన్నది అధర్మం, అన్యాయం, చట్ట వ్యతిరేకం. అందుకనే నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఈ రోజున
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎంతో గర్వంగా ప్రకటించేశాడు, అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కేంద్రం దానికి సంబంధించిన చట్ట సవరణ చేస్తున్నది అని చెప్పటం అనేది ఈ రోజున ఒక్క అమరావతి రైతుల్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్రీబడి అప్రిషియేటింగ్ దిస్. ఇంత చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా కలలుగని నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి మారుస్తా అని నీ కళ అవుతుంది తప్ప ఎవ్వరేం చేయలేరు. మొత్తం అక్కడ జరుగుతున్న 52,000 కోట్ల రూపాయల సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. మొత్తం మార్చి నాటికి మొత్తం అన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు. అద్భుతమైన ఐకానిక్ టవర్స్, రోడ్డు లింకేజీ, రైల్ లింకేజీ, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ అంతా కూడా సర్వము అక్కడ వస్తున్నది. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలాగా ఇప్పుడు మీరు అన్నట్టు క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరుగుతున్నది. ఇంత అభివృద్ధి జరగాల్సిన ఆ ప్రాంతాన్ని శుష్కించిపోయేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డికి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, రాత్రికి నిద్రపడదు. గవర్నర్ గారు మాట విన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి నిద్ర ఉండదని చెప్పి. సో చూద్దాం సార్, మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేని రాత్రులు ఇంకెంతకాలం అని చూద్దాం. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.